హలో అండి, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ శాండ్విచ్ అన్నమాట. సడన్గా చికెన్ శాండ్విచ్ ఎందుకు చేశాను తెలుసా? సండే రోజు చేసిన చికెన్ ఫ్రై కొంచెం మిగిలిపోయిందనమాట. దాన్ని వేస్ట్ చేయకుండా ఎలా చేయాలని ఆలోచించి కొత్త రెసిపీని నేను తయారు చేశాను. ఒక ఐడియాతో చేసిందండి, ఇది చాలా బాగా వచ్చింది. తిన్న తర్వాత అయితే ఇది ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి నేను అప్లోడ్ చేస్తున్నాను. సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇలా చేయండి. అంటే ఒక పూట తిన్న చికెన్ మళ్ళీ రెండో పూట తినడానికి చాలామంది ఇష్టపడరు కదా. ఇలా మిగిలిన వాటితో చేసిందే ఈ ఆలోచన అనమాట. ముందుగా ఆ ఫ్రైని మనం బోన్లెస్ చేసుకోవాలి. బోన్ నుంచి చికెన్ పీసెస్ అన్నీ విడగొట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకోవాలి పక్కకి. తర్వాత ఎగ్స్ 2 పగలగొట్టి కొద్దిగా సాల్ట్ వేసి బీట్ చేసుకోవాలి. ఇలా చేసిన చికెన్ శాండ్విచ్ అయితే చాలా బాగుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది, ఇష్టంగా తిన్నారు. అసలు సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇలా తయారు చేసి చూడండి, ఒక్కసారి చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఆ తర్వాత నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా? ఇప్పుడైతే ఎగ్స్లో సాల్ట్ వేసి బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. స్టవ్ మీద ప్యాన్ పెట్టి బ్రెడ్ రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి అందులో ఎగ్ బీట్ చేసుకున్నది ఆమ్లెట్ లాగా వేసుకోవాలన్నమాట. తర్వాత దాని మీద ఒక బ్రెడ్ పీస్ అలా అద్ది మొత్తం రోస్ట్ చేసుకోవాలి. 2 వైపులా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేసి. ఆమ్లెట్ అయిపోయిన తర్వాత సైడ్ ఉన్న ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకోవాలి. అంటే కరెక్ట్గా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా ఎక్స్ట్రా ఆమ్లెట్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతావి కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ మెథడ్లో ఆమ్లెట్ ఎగ్, అంటే ఎగ్ ఆమ్లెట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని, ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా 2 వైపులా బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకొని ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ పైన మనం పీసెస్లా కట్ చేసుకున్న చికెన్ ఫ్రైని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసి ఈవెన్గా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీనిపైన టొమాటో కెచప్ కూడా వేసి పిల్లలకి పెట్టచ్చు. పెద్దవాళ్ళకైతే ఇలా ఆనియన్ రింగ్స్ పెట్టి కొద్దిగా కొత్తిమీర అన్నీ పెట్టి దానిపైన ఇంకొక బ్రెడ్ ఆమ్లెట్ పెట్టాలి. అంతేనండి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం వేడి చేసుకోవాలి. బటర్ వేసి 2 వైపులా కొంచెం వేడి చేసుకోవాలి. మనం కింద పెట్టినాం కదా, చల్లారిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి వేడి చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అటు ఇటుగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకైతే కెచప్ వేసి చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా కెచప్, అది కూడా వేసేయచ్చు. ఇలా 2 వైపులా కాల్చుకొని ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా బ్రెడ్ శాండ్విచ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక మెథడ్లో చేసి చూపిస్తాను. ఇదైతే బ్రెడ్ మీద డైరెక్ట్గా చికెన్ వేసి బటర్ రాసి చికెన్ వేసి దానిపైన మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, అంటే ఆమ్లెట్ ముక్కలు ఉన్నాయి కదా, ఆమ్లెట్ పీసెస్ అన్నీ వేసి దానిపైన కారం కొద్దిగా లేదంటే మిరియాల పొడి అవి చల్లుకొని ఇంకొక బ్రెడ్ పీస్కి బటర్ రాసి అటువైపుగా పెట్టుకొని 2 వైపులా పెట్టి కాల్చుకోవాలన్నమాట బటర్ తోటి. అలా 2 వైపులా కాల్చుకుంటే ఇది కూడా ఒక మెథడ్, చాలా బాగుంది. అయిపోయిన తర్వాత ప్లేట్లో పెట్టుకొని ఈ బ్రెడ్ పీసెస్ రెండింటిని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టము. ఈ నాన్ వెజ్ తినని వాళ్ళకైతే, అంటే పిల్లలు కొందరు చికెన్ తినను అది ఇది అంటుంటారు, ఇలా శాండ్విచ్లో వేసి చేసిస్తే టేస్ట్గా ఉంటుంది. కావాలంటే టొమాటో కెచప్ కానీ ఏదైనా సాస్ కానీ వేసి ఇస్తే తీయగా పుల్లగా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా తినేస్తారు. ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.